హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన బ్యాంకింగ్ అండ్ మనీ లెర్నింగ్ సిరీస్కి మళ్ళీ స్వాగతం. ఇది మనం 3వ రోజు. ఈరోజు మనం ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. చాలామందికి నిజం చెప్పాలంటే ఒకప్పుడు నాకు కూడా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండేది. అదే ట్యాక్స్ అంటే పన్ను. ఈ పేరు వినగానే చాలామందికి అబ్బా ఇదేదో పెద్ద లెక్కల్లా ఉంది అనిపిస్తుంది కదా. ఏం పర్లేదు, పదండి ఈరోజు దీని సంగతేంటో చాలా సింపుల్గా తెలుసుకుందాం. సరే, ముందుగా ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడదాం. మనందరం హోటల్స్కి వెళ్తూ ఉంటాం కదా. అక్కడ మెనూ కార్డులో ఒక ఐటెం ధర చూస్తాం. కాని చివర్లో మన చేతికొచ్చే బిల్లు మాత్రం ఎప్పుడూ మనం చూసిన దానికంటే ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా గమనించారా ఎందుకిలా జరుగుతోంది అని? ఊరికే అడుగుతున్నాను, ఎందుకంటే ఈ చిన్న ప్రశ్నకు సమాధానంలోనే మన ఈరోజు టాపిక్ అంతా దాగి ఉంది. రండి ఈరోజు ఈ మిస్టరీని సాల్వ్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్, పన్ను అంటే ఏమిటి? చాలామంది ఏమనుకుంటారంటే పన్ను అంటే గవర్నమెంట్ మన దగ్గర్నుంచి బలవంతంగా తీసుకునే ఒక ఫైన్ లాంటిది అని. కానీ అది అస్సలు నిజం కాదు. అసలు నిజమేంటంటే పన్ను అనేది మన దేశం అనే ఒక పెద్ద బండి సక్రమంగా వేగంగా ముందుకు నడవడానికి మనందరం కలిసి పోసే పెట్రోల్ లాంటిది. అంతే, ఇది మనందరి బాధ్యత. ఇంకా సింపుల్గా చెప్పనా, పన్ను అనేది మనందరి ఉమ్మడి డబ్బు, ఒక కామన్ ఫండ్ అన్నమాట. ఉదాహరణకి మన అపార్ట్మెంట్లో అందరం కలిసి డబ్బులు వేసుకుని సెక్యూరిటీని, క్లీనింగ్ని ఎలా చూసుకుంటామో అలాగే దేశంలో మనందరం కలిసి మనకు కావాల్సిన పెద్ద పెద్ద సౌకర్యాల కోసం ప్రభుత్వానికి ఇచ్చే డబ్బే ఈ పన్ను. ఒక రకంగా ఒక మంచి దేశంలో హాయిగా జీవించడానికి మనం కట్టే ఒక సబ్స్క్రిప్షన్ ఫీజు అనుకోవచ్చు. మరి ఆ డబ్బుతో ప్రభుత్వం ఏం చేస్తోంది ఆలోచించండి. మనం రోజూ వెళ్లే స్మూత్ రోడ్లు, పెద్ద పెద్ద బ్రిడ్జులు, ఫ్లైఓవర్లు ఇవన్నీ ఎలా వచ్చాయి? అవన్నీ మనం కట్టే పన్ను డబ్బుతోనే కడతారు. వాటిని ఎప్పటికప్పుడు రిపేర్ చేస్తూ ఉంటారు. మనం ట్యాక్స్ కట్టకపోతే ఇవన్నీ సాధ్యం కాదు కదా. అంతేకాదండోయ్, ప్రభుత్వ ఆస్పత్రులు, హెల్త్ సెంటర్లు నడవటానికి కూడా ఈ పన్ను డబ్బే కావాలి. అందుకే చాలామంది పేదవాళ్లక్కూడా తక్కువ ఖర్చుతో లేదా ఫ్రీగా వైద్యం అందుతోంది. ఇది మన సమాజ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. ఇక మన సేఫ్టీ సంగతికొస్తే, మనం రాత్రిపూట ప్రశాంతంగా ఇంట్లో నిద్రపోతున్నామంటే మనల్ని రక్షించడానికి పోలీసులున్నారు. దేశ సరిహద్దుల్లో మనకోసం సైన్యం కాపలా కాస్తుంది. మరి వాళ్లందరి జీతాలు, వాళ్లకు కావలసిన ఆయుధాలు, సదుపాయాలు వీటన్నిటికీ డబ్బంతా మనం కట్టే పన్నుల్నుంచే వస్తుంది. సో చూసారా, పన్ను అనేది మనందరి మంచికోసమే. సరే, ఈ పన్ను మనందరి మంచికోసమనే అర్థమైంది. మరి ఈ పన్నును ప్రభుత్వం మన దగ్గర్నుంచి 2 ముఖ్యమైన విధాలుగా తీసుకుంటుంది. ఒకటి, మనం సంపాదించే డబ్బు మీద. 2, మనం ఖర్చుపెట్టే డబ్బు మీద. ఈ రెండిటి గురించి ఇప్పుడు చాలా సింపుల్గా చూద్దాం. చూడండి, ఇక్కడ 2 రకాలున్నాయి. మొదటిది డైరెక్ట్ ట్యాక్స్, అంటే ప్రత్యక్ష పన్ను. పేర్లోనే ఉంది కదా డైరెక్ట్ అని. అంటే ఇది మన జీతం మీద, మన బిజినెస్ లాభాల మీద మనమే డైరెక్ట్గా గవర్నమెంట్కి కడతాం. ఎగ్జాంపుల్ ఇన్కమ్ ట్యాక్స్. ఇక రెండోది ఇండైరెక్ట్ ట్యాక్స్, అంటే పరోక్ష పన్ను. ఇక్కడ చిన్న ట్విస్ట్ ఉంది. ఈ ట్యాక్స్ మనం డైరెక్ట్గా గవర్నమెంట్కి కట్టం. మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు ఆ షాప్ వాళ్లకిస్తాం, వాళ్లు మన తరపున గవర్నమెంట్కి కడతారు. అందుకే దీన్ని ఇండైరెక్ట్ అంటారు. ఉదాహరణకి, మనం ఒక ఫోన్ కొన్నప్పుడు దాని ధరలోనే ట్యాక్స్ కలిసి ఉంటుంది కదా, అదన్నమాట సంగతి. ఇప్పుడు మనం ఎక్కువగా, అంటే దాదాపు ప్రతిరోజూ చూసే ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్ గురించి మాట్లాడుకుందాం. అదే జీఎస్టీ. హోటల్ బిల్లులో, సూపర్ మార్కెట్లో, బట్టల షాపులో, ఆన్లైన్లో ఆర్డర్ చేసినప్పుడు ఎక్కడ చూసినా మనకు ఈ జీఎస్టీ కనిపిస్తూనే ఉంటుంది. జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. పూర్వం ఎలా ఉండేదంటే వ్యాట్, సర్వీస్ ట్యాక్స్, ఎక్సైజ్ డ్యూటీ అని రకరకాల పన్నులుండేవి. వాటి పేర్లు, వాటి లెక్కలు అబ్బో చాలా కన్ఫ్యూజింగ్గా ఉండేది. ఆ గందరగోళమంతా తీసేసి దేశం మొత్తం ఒకే పన్ను అనే ఒక సింపుల్ ఐడియాతో వచ్చిందే ఈ జీఎస్టీ. మనం కొనే ఆహారం, బట్టలు, ఎలక్ట్రానిక్స్ ఇలా చాలా వాటిపై ఇది ఉంటుంది. ఇప్పుడు మనం మొదట అడిగిన ప్రశ్నకు సమాధానం దొరికేసింది. మనం హోటల్కు వెళ్ళినప్పుడు మెనూలో ఉన్నది కేవలం ఆ ఫుడ్ ధర మాత్రమే. దానికి ప్రభుత్వం నిర్ణయించిన జీఎస్టీని కలుపుతారు. ఆ 2 కలిపితే వచ్చేదే మన ఫైనల్ బిల్. అంటే మనం అదనంగా కట్టే ఆ జీఎస్టీ డబ్బు హోటల్ ఓనర్ లాభం కాదు, అది మన తరపున వాళ్లు ప్రభుత్వానికి కట్టాల్సిన పన్ను. అంత సింపుల్. సరే, ఇప్పటిదాకా మనం ఖర్చు మీద వేసే పన్ను అంటే జీఎస్టీ గురించి చూశాం. ఇప్పుడు సంపాదన మీద వేసే పన్నులో ఒక ముఖ్యమైన భాగం గురించి తెలుసుకుందాం. ఇది చాలామందికి సరిగ్గా అర్థంకాదు. కొంచెం జాగ్రత్తగా విందాం. దాని పేరే టీడీఎస్. టీడీఎస్ అంటే
ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్. పేర్లోనే మొత్తం విషయం ఉంది చూడండి. సోర్స్ అంటే మూలం. అంటే మనకు ఆదాయం ఎక్కడ్నుంచైతే వస్తుందో ఆ వచ్చే చోటే, అంటే మన చేతికి అందకముందే కొంత పన్ను కట్టయిపోతుంది. ఇదొక రకంగా మనం కట్టాల్సిన ఇన్కమ్ ట్యాక్స్ను అడ్వాన్స్గా నెలనెలా కొంచెం కొంచెంగా చెల్లించడం లాంటిదన్నమాట. ఈ టీడీఎస్ కాన్సెప్ట్ ఇంకా క్లియర్గా అర్థం కావాలంటే మనం ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఎఫ్డి వడ్డీ ఉదాహరణ తీసుకుందాం. ఎందుకంటే ఈ విషయంలో బ్యాంకులు ప్రభుత్వానికి మనకి మధ్యలో ఒక మిడిల్ మ్యాన్లా పనిచేస్తాయి. అదెలాగో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. సరే, ఉదాహరణకు మీరు బ్యాంకులో ₹1,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఎఫ్డి చేశారనుకుందాం. ఇది మీ పెట్టుబడి. 1 సంవత్సరం గడిచింది. ఆ డిపాజిట్పై మీకు ₹7,000 వడ్డీ వచ్చింది. ఈ వడ్డీ అనేది మీరు సంపాదించిన డబ్బు, అంటే ఇది మీ ఆదాయం. ఇప్పుడు అసలైన ప్రశ్న, ఈ సంపాదించిన మొత్తం ₹7,000 మీ అకౌంట్లో పడతాయా? ఏమంటారు? ఇక్కడే మన టీడీఎస్ రంగంలోకి వస్తుంది. ఏమవుతుందంటే బ్యాంకు ఆ ₹7,000 వడ్డీని మీకు ఇచ్చే ముందే దానిమీద టీడీఎస్ కట్ చేస్తుంది. ఉదాహరణకు 10% టీడీఎస్ అనుకుంటే 7,000 మీద 10%, అంటే ₹700 కట్ అవుతుంది. ఈ ₹700ని బ్యాంకు ఆ డబ్బు మీకు చేరకుండానే డైరెక్ట్గా ప్రభుత్వానికి మీ తరపున కట్టేస్తుంది. అందుకే దీన్ని సోర్స్ దగ్గరే కట్ చేసే ట్యాక్స్ అంటారు. ఆ ₹700 టీడీఎస్ పోగా మిగిలిన ₹6,300 మాత్రమే మీ అకౌంట్లో జమ అవుతుంది. చూశారా? డబ్బు మీ చేతికి రాకముందే సోర్స్ దగ్గరే, అంటే బ్యాంకులోనే ట్యాక్స్ కట్ అయిపోయింది. ఇదే టీడీఎస్ అంటే. ఇప్పుడు క్లియర్ కదా? ఇప్పుడు మీకొక డౌట్ రావచ్చు. టీడీఎస్ కట్టాక మళ్ళీ సంవత్సరం చివర్లో ఇన్కమ్ ట్యాక్స్ కూడా కట్టాలా? అప్పుడు 2 సార్లు పన్ను కట్టినట్టు అవుతోంది కదా అని. అస్సలు కాదు. టీడీఎస్ అనేది ఒక అదనపు పన్ను కాదు. ఇది మీరు మొత్తం కట్టాల్సిన ఇన్కమ్ ట్యాక్స్లో ఒక అడ్వాన్స్ పేమెంట్, ఒక చిన్న వాయిదా మాత్రమే. సంవత్సరం చివర్లో మీ మొత్తం ఆదాయం లెక్కించి ఒకవేళ మీరు కట్టాల్సిందానికంటే ఎక్కువ టీడీఎస్ కట్టి ఉంటే ఆ అదనపు డబ్బు మీకు రీఫండ్గా వెనక్కి వచ్చేస్తుంది. సరే, ఇప్పటి వరకు మనం పన్ను, జీఎస్టీ, టీడీఎస్ గురించి చాలా విషయాలు వివరంగా నెమ్మదిగా తెలుసుకున్నాం. ఇవన్నీ మన పర్సనల్ ఫైనాన్స్ మరియు మన సేవింగ్స్ గోల్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్. చాలామంది డబ్బు దాచుకోవడం మొదలుపెట్టినప్పుడు కొన్ని సాధారణమైన తప్పులు చేస్తుంటారు. ఎఫ్డి వడ్డీ మీద టీడీఎస్ కట్ అవుతుందని గమనించారు. వడ్డీ మొత్తం మనకే వస్తుందని అనుకుంటారు. జీఎస్టీని షాప్ వాడి లాభం అనుకుంటారు. ముఖ్యంగా పన్ను పోగా అసలు మన చేతికి ఎంత వస్తుందో లెక్కేసుకోరు. ఈ చిన్న చిన్న పొరపాట్ల వల్లే వాళ్ళనుకున్నంత డబ్బు దాచుకోలేకపోతారు. వాళ్ళ ఫైనాన్షియల్ ప్లానింగ్ మొత్తం దెబ్బతింటుంది. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, తెలివిగా డబ్బు దాచుకోవాలి, మన డబ్బును పెంచుకోవాలి అనుకుంటే ఫస్ట్ స్టెప్ ఈ పన్నుల గురించి స్పష్టంగా తెలుసుకోవడమే. దీనివల్ల లాస్ట్ మినిట్లో మనకు ఎలాంటి సర్ప్రైజులుండవు. మన ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇంకా పక్కాగా ఉంటుంది. ఈరోజు మనం పన్ను, మన పొదుపుని ఎలా కట్ చేస్తుందో చూశాం. కాని మన డబ్బు విలువను మనకు తెలియకుండానే తగ్గించే ఇంకొక సైలెంట్ కిల్లర్ ఉంది. అదే ద్రవ్యోల్బణం, అంటే ఇన్ఫ్లేషన్. మరి ఈ పన్ను, ద్రవ్యోల్బణం రెండూ కలిసి మన డబ్బు విలువను ఎలా తగ్గిస్తాయి? ఈ రెండిటి నుంచి మన పొదుపును ఎలా కాపాడుకోవాలి? ఈ చాలా చాలా ఇంట్రెస్టింగ్ విషయం గురించి మన నెక్స్ట్ సెషన్లో, అంటే డే 4లో వివరంగా మాట్లాడుకుందాం. అప్పటి వరకు ఆలోచిస్తూ ఉండండి.